ఆన్లైన్ ట్రేడింగ్ తో అధిక లాభాలంటూ అమాయకులను మోసం చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో పెద్ద ఎత్తున లాభాలు దక్కుతాయని నమ్మించి 1,11,00,000ను కాజేసినట్లు అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. బషీర్బాగ్ సిసిఎస్ లో మీడియాతో మాట్లాడిన అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ సోషల్ మీడియాలో పరిచయాలపైన జాగ్రత్తగా ఉండాలన్నారు. ట్రేడింగ్ ఫ్రాడ్ అంటే స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ అంటే ఇది కామన్ మనందరికీ. స్టాక్ ట్రేడింగ్ ఫ్రాడ్ అంటే కానీ ఇందులో ఏం జరిగిందంటే మామూలుగా ఒక లేడీ ఈ కంప్లైనెంట్కి కాంటాక్ట్ చేసి పరిచయం పెంచుకొని ఒక రిప్యూటెడ్ మల్టీనేషనల్ ఐటీ కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీలో ఎంప్లాయీ అని చెప్పుకుందామే. చెప్పిన తర్వాత ఇద్దరి మధ్యన కంప్లైనెంట్కి ఆమెకి పరిచయం పెరిగిన తర్వాత నెక్స్ట్ వాట్సాప్ కమ్యూనికేషన్ మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా ట్రస్ట్ గెయిన్ చేసిన తర్వాత మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు స్టాక్ ట్రేడింగ్ ముఖ్యంగా ఐపీఓస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లలో తర్వాత స్టాక్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు అని చెప్తే అతను ముందుగా 1,70,000 రూపాయలు చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత అంటే ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందంటే మామూలుగా నార్మల్ వెబ్సైట్స్ లైక్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ హెచ్డిఎఫ్సి కానీ లేకపోతే ఇవన్నీ డిమాట్ అకౌంట్స్ ఎలా అయితే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి. అందులో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కానీ తర్వాత ఈక్విటీ స్టాక్ మార్కెట్లో ఎలా అయితే ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతుందో అలా మార్కెట్ ట్రెండ్స్ అవన్నీ ఉండేసరికి వాడు ఈ టెన్ టు బిలీవ్ అన్నట్టు ఇది నిజమైన వెబ్సైట్ అని నమ్మాడు ఆ లింక్. కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ ఫేక్ వెబ్సైట్. సో స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నట్టు ఆ వెబ్సైట్లో కూడా వీళ్ళకి అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు తర్వాత ఫేక్ రిటర్న్ స్టేట్మెంట్ అన్నట్టు అవి అతనికి కనబడే విధంగా అతను టెంప్ట్ అయిపోయారు. టెంప్ట్ అయిపోయిన తర్వాత అతను టోటల్గా అతని క్రెడిట్లో చూస్తే $20,000 వర్ ఫౌండ్ టు బి ఈజ్ క్రెడిట్ అన్నట్టు అతని సంపాదన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. కానీ ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే అతనికి విత్డ్రా కావడానికి అవకాశం లేకుండా ఉంది. అప్పుడు ఈ డబ్బులు రిలీజ్ కావాలంటే ట్యాక్స్ కోసమని తర్వాత ఎక్స్చేంజ్ ఫీ కోసమని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ విధంగా ఒక 7.5 lakhs అతను డిపాజిట్ చేసిన తెలిసిపోయింది. తర్వాత ఇతనికి రియలైజేషన్ ఏమొచ్చిందంటే డబ్బులు ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడం ఫెసిలిటేట్ చేయట్లేదో అప్పుడు ఈ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్. అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. చాలా సీజ్ చేయడం జరిగింది. తన దగ్గర డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, ఒక 24 డెబిట్ కార్డ్స్, ఒక 5 పాస్బుక్లు, చెక్ బుక్స్ 7, తర్వాత ముఖ్యంగా 15 మొబైల్ ఫోన్